హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మిల్లెట్స్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నానమాట. నైటే బ్యాటర్ అంతా అది ఈరోజు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక కప్ అయితే మినపప్పు తీసుకోవాలి. 2 కప్స్ అయితే మిల్లెట్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ కొర్రలు అయితే తీసుకున్నానండి. అవి బాగా సెపరేట్గా నానబెట్టి కొంచెం బరగ్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. కొర్రలని పప్పుని మాత్రం మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మనము రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఒక 8 అవర్స్ వరకు నానబెట్టుకున్న తర్వాత నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నానబెట్టుకున్నాను అన్నమాట. పిండి నైట్ అంతా నానబెట్టాను. సో ఇప్పుడు ఈ పిండిలో మనము ఎంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో మనము ఎంత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మిల్లెట్స్ అంటేనే హెల్తీ కదండి. సో దాన్ని మరింత హెల్తీ చేయడానికి నేనైతే దీనిలో క్యారెట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో దీన్ని తురుముకుందాం. చూడండి, ఇలాగా బ్యాటర్ అయితే కొద్దిగా వేసుకోవాలి. ముందు వేసుకొని కొద్దిగా క్యారెట్ ఇలా వేసుకుంటే మనకి మరింత హెల్దీ. అంటే మిల్లెట్స్ అంటేనే హెల్దీ కదా, ఇది ఇంకా కొంచెం హెల్దీ ఫుడ్ అవుతుందన్నమాట. పిల్లలకు కూడా ఇది చాలా హెల్దీ. సో తప్పకుండా ట్రై చేయండి. సో మొత్తం ప్రిపేర్ చేసేసరి ఇందులో పెట్టుకుందాము. చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు చూద్దాము. నేను ఇప్పుడే మూత అయితే తీసాను, ఇంకా ఆఫ్ చేయలేదు స్టవ్ అనేది. ఇక్కడ మనకి కొంచెం అంటుకుంటున్నట్టయితే అవ్వలేనని, సో అంటుకోవట్లేదండి. సో అంటుకోవట్లేదు కనుక ఇప్పుడు మనము దించేయచ్చు. నేను ఇది ఒక 12 మినిట్స్ అయితే పెట్టానండి. 12 మినిట్స్కి మనకి ఇలా మంచిగా ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా. దీని మీద మనం కొత్తిమీర కావాలంటే వేరే ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ క్యారెటే కాదండి, మనకి ఏదైతే హెల్తీ అనిపిస్తుందో అన్నీ. బీట్రూట్ తురుము కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్ ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది నేను చల్లారాక తీస్తానండి. కొంచెం సేపు మనకి వేడి తగ్గాలి, అప్పుడు తీయచ్చు. ఎందుకంటే ఈ ప్లేట్కి అతుక్కుపోతాయి అన్నమాట. అదే క్లాత్ ఉన్న ఇడ్లీ పాత్ర అయితే క్లాత్ నుండి ఈజీగా అప్పటికప్పుడు వేడివేడిగా తీసేయచ్చు. ఒక 2-3 మినిట్స్ ఆగి తీయండి. సో ఇప్పుడైతే చల్లారిందండి, తీసేద్దాము. సో చూసారు కదా ఎంత చక్కగా మనకి ఇడ్లీలు అయితే ఎంత బాగా వచ్చాయో. చూడండి, మిల్లెట్స్తో చాలామంది రాదు అనుకుంటారు, బట్ నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇప్పుడు దోశనే ప్రిపేర్ చేస్తానన్నమాట. సో ఇడ్లీ అయితే చాలా బాగుందండి. మనకి చూడండి, ప్లేట్ కూడా మీకు చూపిస్తాను ఎంత నీట్గా వచ్చేసాయో. ఎక్కడ అంటుకోలేదన్నమాట, చాలా నీట్గా వచ్చాయండి. సో ఇప్పుడు మనం ఒకటి ఇలాగా విరిచి చూపిస్తాను. చూడండి, మనకి స్పాంజ్లా మెత్తగా ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇది మిల్లెట్స్ కదా, చాలామంది గట్టిగా ఉంటుంది అనుకుంటారు. అంత గట్టిగా ఏముండదండి. దీంట్లో మనము టమాటా చట్నీ అయితే వేసుకుందాము. సో ఇలాగా టమాటా చట్నీతో మనం ఇలా టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుందండి. టమాటానే కాదు, పుదీనా చట్నీ కూడా బాగుంటుంది, పల్లీల చట్నీ కూడా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మిల్లెట్స్ ఇడ్లీ. సో ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్ ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాము. సో ఇదిగోండి, చాలా బాగుందండి. ఇడ్లీ అయితే చాలా బాగుంది.
టేస్ట్ నార్మల్ ఇడ్లీ కన్నా కొంచెం వేరేగా ఉంది, బట్ చాలా టేస్టీగా ఉంది.